బాగా చూడండి, లోపల బ్రిడ్జ్ చూడండి, లోపల బ్రిడ్జ్ చూడండి. ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ ఉంది, సారీ ఆర్ 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 ఆర్. సో 4 ఆర్లు ఉన్నాయి. ఆపోజిట్ బ్రాంచెస్ ఒకసారి మల్టిప్లై చేయండి, ఆర్ స్క్వేర్. సో సేమ్ ఉంది కాబట్టి ఏమైపోతుంది, ఈ పర్టికులర్ బ్రాంచ్ అనేది రిమూవ్ చేసేస్తాం. సో రిమూవ్ చేసిన తర్వాత లోపల ఎలా ఉంటుందండి, లోపల ఎలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంతేనా, ఆరు 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 ఇలా ఉంటుంది. సో ఇప్పుడు లోపల ఈఆర్ 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 మధ్యలో ఉండేది వెళ్ళిపోయింది, ఎందుకంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయింది కాబట్టి. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, 2R అవుతుంది. ఇది ఎంత అవుతుంది, 2R అవుతుంది ఈక్వలెంట్. సో ఇప్పుడు నెట్ ఈక్వలెంట్ ఎంత అవుతుంది, 2R ప్యారలల్ విత్ 2R, 2R ప్యారలల్ విత్ 2R, 2R ప్యారలల్ విత్ 2R. సో ఇలా ఉన్నప్పుడు నెట్ ఈక్వలెంట్ ఎంత అవుతుంది, ఓవరాల్ ఒక సింగిల్ రెసిస్టెన్స్ రిప్లేస్ చేయాలంటే R అవుతుంది. అంతేనా. ఇప్పుడు 2 ఓము 2 ఓము ప్యారలల్లో ఉన్నాయంటే నెట్ ఈక్వలెంట్ ఎంత, 1 ఓమ్ అవుతుంది. సో అదే రాసుకున్నాం. సో ఇప్పుడు సర్క్యూట్ ఎలా కనిపిస్తుంది చూడడానికి, ఇలా ఎక్స్టర్నల్ సర్క్యూట్, ఇలా ఇలా ఇలా, ఇది B, ఇది A, ఇది R, ఇది R, ఇది R, ఇది R. లోపల మొత్తం ఒక్కటే రెసిస్టెన్స్ ఉండింది, ఎంత, R ఉండింది. అంతేనా. లోపలంతా మనం సింప్లిఫై చేసేసినాం. సో ఇప్పుడు చూడండి, ఆర్ 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 మళ్ళీ కూడా చూడండి, ఈ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయిందా, ఎక్స్టర్నల్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయిందా. బ్యాలెన్స్ చేయాలంటే కండిషన్ ఏంటి, ప్రోడక్ట్ చూసుకుంటాం, ఆర్ ఇంటూ ఆర్ ఆర్ ఇంటూ ఆర్. సో మ్యాచ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఇది కూడా లేనట్టే, అది కూడా ఓపెన్ అయిపోయింది, తీసేస్తున్నాం. సో ఇప్పుడు ఎలా ఉంటుంది బ్రిడ్జ్ చూడండి, ఇలా ఉంటుంది. ఇది B, ఇది A, ఇది R, ఇది R, ఇది R, ఇది R. సో ఇది 2R అవుతుంది, ఇది కూడా 2R అవుతుంది. సో నెట్ ఈక్వలెంట్ AB దగ్గర నెట్ R ఎంత వస్తుంది, 2R ప్యారలల్ విత్ 2R. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 6 ఓమ్ అవుతుంది. 6 ఓమ్ ఆన్సర్. అంతే, సింపుల్. ఒక్కటేంటంటే వీట్ స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్ అర్థమైతే ఇది చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ R1 టు ద రేషియో ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ R3 ఇక్కడ ఉంది, R1 ఇక్కడ ఉంది. సో రేషియో ఆఫ్ హీట్స్ ప్రొడ్యూస్డ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే టోటల్ కరెంట్ కనుక్కుందాం. ఎందుకు మనకు H ఈక్వల్ టు I² ఇంటూ RT. అంతేనా. దీని నుంచి H ఈజ్ ప్రపోర్షనల్ టు I²R. టైం కాన్స్టెంట్ అనుకుందాం ఫర్ టైం బీయింగ్, ఎందుకంటే టైం గురించి వాడు ఏం మాట్లాడలేదు కాబట్టి. సో H ఈజ్ ప్రపోర్షనల్ టు I²R. సో ఇప్పుడు మనకు కరెంట్ ఎంత తెలియాలి, టోటల్ కరెంట్ ఎంత కనుక్కుందాం. ఇప్పుడు R ఈక్వలెంట్ ఎలా కనుక్కుంటామండి, R ఈక్వలెంట్ ఎలా కనుక్కుంటాం చెప్పండి, R2 ప్యారలల్ విత్ R3. అంతేనా. R2 R3 ప్యారలల్, ఈ వచ్చిన ఈక్వలెంట్ వచ్చేసి సిరీస్లో ఉంటుంది R1కి. అంతేనా. సో 2R ఇంటూ 3R డివైడెడ్ బై 2R ప్లస్ 3R 5R అవుతుంది, ప్లస్ R అవుతుంది. సో ఎంత వస్తుంది చెప్పండి, 6R² డివైడెడ్ బై 5R ప్లస్ R. R క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత అవుతుంది, 6R/5 ప్లస్ 5. సో ఎంత వస్తుంది ఆన్సర్, నెట్ ఈక్వలెంట్ ఎంత వస్తుంది, 11R డివైడెడ్ బై 5 అవుతుంది. అంతేనా. R ఈక్వలెంట్ వచ్చేసి 11R డివైడెడ్ బై 5 అవుతుంది. సో ఇప్పుడు టోటల్ సప్లై కరెంట్ ఎంత అవుతుంది చెప్పండి, V/R ఈక్వలెంట్ అవుతుంది. సో V ఎంత, V అలానే ఉంది, R ఎంత, 11R/5 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, 5 పైకి వెళ్ళిపోతే 5V/11R అవుతుంది, 5V/11R అవుతుంది. అంతేనా. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో టోటల్ కరెంట్ ఎంత ఇప్పుడు, 5V డివైడెడ్ బై 11R. ఇప్పుడు మనకేం కావాలి, హీట్ ఇన్ R1 ఈజ్ టు హీట్ ఇన్ R3. సో టోటల్ కరెంట్ R1లోంచి ఎంత ఫ్లో అవుతుంది, సప్లై కరెంట్ ఎంత ఉందో అదే ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, R3లోంచి ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో కనుక్కోవాలి. సో R3లోంచి ఇప్పుడు సపోజ్ నేను I3 అనుకున్నాను అనుకో, I3 అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతున్నాను అనుకో. ఇప్పుడు ఏం చేస్తాం, కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేస్తాం. సో కరెంట్ డివిజన్ రూల్ ఎలా చేస్తాం, టోటల్ కరెంట్ ఎంత, 5V డివైడెడ్ బై 11R ఇంటూ ఆపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్స్. ఆపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ, 3R డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ 3R ప్లస్ 2R అంటే ఎంత, 5R అవుతుంది. అంతేనా. 5 క్యాన్సిల్ అయిపోతుంది, 6 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకేం మిగిలింది, 3V డివైడెడ్ బై 11R అయింది, 3V డివైడెడ్ బై 11R అయింది. సో ఇప్పుడు H1
ఈస్ టు H3. హీట్ ఇన్ రెసిస్టెన్స్ R1 ఈస్ టు హీట్ ఇన్ రెసిస్టెన్స్ R3. సో I స్క్వేర్ R1 ఈస్ టు I3 స్క్వేర్ R3. సో ఇప్పుడు టోటల్ కరెంట్ ఎంత అయితే ఉందో అదే R1లోంచి ఫ్లో అవుతుంది. సో I ఎంత 5V డివైడెడ్ బై 11R హోల్ స్క్వేర్ ఇంటూ R1 వాల్యూ R ఉంది ఇస్ టు I3 ఎంత వచ్చింది మనకు 3V డివైడెడ్ బై 11R హోల్ స్క్వేర్ ఇంటూ R3 వాల్యూ ఎంత 2 టైమ్స్ ఆఫ్ R. సో చేయండి, సింప్లిఫై చేయండి. 5 స్క్వేర్ 25V స్క్వేర్ R డివైడెడ్ బై 11 స్క్వేర్ ఎంత 121R స్క్వేర్ ఇస్ టు ఇక్కడ ఎంత వస్తుంది చూడండి 9V స్క్వేర్ డివైడెడ్ బై 121R స్క్వేర్ ఇంటూ 2R వస్తుంది. సో 121 R స్క్వేర్ పోయింది. ఇంకా ఏమున్నాయి ఆరు పోయింది, V స్క్వేర్ పోయింది. ఇంకేం మిగిలింది చూడండి 25 ఇస్ టు ఇక్కడ 9 into 2 ఎంత 18. సో హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ R1 రెసిస్టర్ ఈస్ టు హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ R3 రెసిస్టర్ ఎంత వస్తుంది 25:18 వస్తుంది. సో ఇంత పెద్ద క్వశ్చన్ మనకు అడగడా అనేది మనకు పాయింట్ కాదు, కానీ మనము ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎన్ని కాన్సెప్ట్స్ చూసినాము, ఫస్ట్ హీట్ కాన్సెప్ట్ చూసినాం, తర్వాత రెసిస్టెన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేషన్ చూసినాం, తర్వాత కరెంట్ డివిజన్ రూల్ చూసినాం. సో ఇన్ని కాన్సెప్ట్స్ ఒకటే దగ్గర యాడప్ అయినాయి కాబట్టి ఈ క్వశ్చన్ తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా. నెక్స్ట్, లెట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇచ్చినాడు, మీటర్ రెసిస్టెన్స్ ఎంత 6 ఓం ఇచ్చినారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద షంట్ రెసిస్టర్. సో షంట్ రెసిస్టర్ వాల్యూ గురించి అడుగుతున్నాడు. జనరల్ షంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఎంత RM డివైడెడ్ బై M-1 అంతే. ఇప్పుడు రిక్వైర్డ్ టు మెజర్ ఎ మ్యాక్సిమం కరెంట్ ఆఫ్ 5 టైమ్స్. సో మ్యాక్సిమం కరెంట్ ఆఫ్ 5 టైమ్స్ ద ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్. 5 టైమ్స్ ద ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్. సో జనరల్గా మనకి M ఎలా డిఫైన్ చేసుకుంటాం, I డివైడెడ్ బై IM. ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు, ఎంత I ఈక్వల్ టు 5 టైమ్స్ ఆఫ్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ అంట. 5 టైమ్స్ ఆఫ్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ అంటే మీటర్ కరెంట్. ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ అంటే మీటర్ కరెంటే. మీటర్ కరెంట్కి 5 టైమ్స్ క్యారీ చేస్తుందంట మ్యాక్సిమం కరెంట్. ఇది వాడు చెప్పింది. సో దీని నుంచి మనం M వాల్యూ ఎలా రాసుకోవచ్చు, I/IM ఎంత అవుతుంది 5 అవుతుంది. సో RM ఎంత ఉంది, R ఇచ్చినాడు ఇంటర్నల్ అదే మీటర్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై 5 - 1. సో ఎంత వస్తుంది R/4. సో 0.25 R అది. సో ఇవి కొన్ని క్వశ్చన్స్. ఇంకా నెక్స్ట్ పార్ట్స్లో మిగతా క్వశ్చన్స్ కూడా వస్తాయి. మీకు కంటెంట్ నచ్చితే మీరు చూడండి. అండ్ ఇంకొకటి, నేను సబ్స్క్రైబ్ లైక్ చెప్పను. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీకు కాన్సెప్ట్ కనుక మీకు మంచిగా అనిపించింది అంటే మీరు ప్లీజ్ మీ షేర్ చేసుకోండి. అండ్ మీ బుక్లో మీకు కనుక ఆన్సర్ రాలేదంటే మీ బుక్లో నోట్ చేసుకోండి. అట్లీస్ట్ స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి. ఎందుకంటే మంచి కాన్సెప్ట్స్ అన్నీ, ఎలక్ట్రికల్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ ఈ క్వశ్చన్స్లో కవర్ అవుతాయి అనమాట. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ.